హాయ్, ఈరోజు మనం చామగడ్డ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చామగడ్డకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. ఫస్ట్ మనం చామగడ్డని బాయిల్ చేసుకోవాలి. 4 to 5 విజిల్స్ ఇస్తే చామగడ్డ బాగానే ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్నాక దాని తోలంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే బౌల్లో వేసుకుంటే ఇలాగా కర్రీ చేసినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక కళాయిలో ఆయిల్ తీసుకోండి. 3 to 4 స్పూన్స్ తీసుకోండి. 1 కిలో చామగడ్డకి ఆయిల్ బాగా మరిగాక కొంచెం మినప్పప్పు, శనగపప్పు బాగా వేగించుకోవాలి. తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి. 1 కిలో చామగడ్డకి ఒక 1/2 కిలో ఉల్లిపాయలు అయితే బాగుంటుంది. బాగా చిన్నగా కట్ చేసుకొని వేపుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా బాగా తాలింపులో వేగాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈజీగా వేగుతుందండి. ఇలా బాగా వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం చింతపండుని కాసేపు నానబెట్టుకోవాలి మనకు తగినంత. ఇప్పుడు 1 కిలో చామగడ్డకి 1/2 కిలో టమాటోని వేసుకొని బాగా వేపాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. టమాటా కూడా బాగా వేగనివ్వాలి. తర్వాత చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు నీరుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలిపి మరగనివ్వాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి, గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే. తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చామగడ్డని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. దాన్ని కూడా బాగా మరగనిచ్చాక అప్పుడు కొత్తిమీర పైన చల్లుకోవాలి. కాసేపు అలాగే మరగనివ్వాలి. మొత్తం గ్రేవీ కూడా థిక్గా వస్తుందండి. ఇంకా ఫైనల్గా మనం కొంచెం చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. అయిపోయిందండి, కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.